హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా ఫ్యామిలీతో అరకు ట్రిప్లో భాగంగా వర్రా కేవ్స్ చూసిన విషయాలు, అలాగే కట్కి వాటర్ ఫాల్స్కి వెళ్ళిన విషయాలు మీతో షేర్ చేసుకున్నాను కదా. ఈ వీడియోలో కట్కి వాటర్ ఫాల్స్ నుంచి బయలుదేరి అరకు కాఫీ ప్లాంటేషన్ దగ్గరికి, అలాగే ట్రైబల్ మ్యూజియంకి, అక్కడ నుండి అరకులో ఉన్న వన రిసార్ట్కి వెళ్ళి మా ఫ్యామిలీ అందరం ఎలా ఎంజాయ్ చేసామో ఈ వీడియోలో షేర్ చేసుకోపోతున్నాను. లెట్స్ గో టు వీడియో. అరకు వెళ్ళే దారి అంతా ఇలా కొండలపై నుంచి టర్నింగ్స్ తిరుగుతూనే ఉంది. ఈ జర్నీ అయితే నేను భలే ఎంజాయ్ చేశాను. గాలికొండ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళే దారిలో చాలా ట్రాఫిక్ జామ్ అయ్యింది. అలా చాలాసేపటి తర్వాత కాఫీ ప్లాంటేషన్ దగ్గరికి వెళ్ళాము. ఇక్కడ చెట్లు అయితే ఎంత ఎత్తుగా ఉన్నాయో. ట్రాఫిక్ జామ్ అయితే ఇంకా తగ్గలేదు. ఇంకా లేట్ చేయకుండా మా ఫ్యామిలీ అందరం అరకు కాఫీని టేస్ట్ చేసాము. కాఫీ టేస్ట్ అయితే అదిరిపోయింది అనుకోండి. కాకపోతే చాలా వేడిగా ఉన్నాయి. పాపం తమ్ముడైతే కాఫీ పట్టుకోలేక పడేశాడు. మొత్తానికి కాఫీ తాగేసి ఉడరం బ్రిడ్జ్ చూడటానికి మెల్లగా నడుచుకుంటూ పైకి వెళ్ళాము. తమ్ముడైతే కాఫీ ఫ్రూట్స్ను కోసేస్తున్నాడు. ఈ వుడెన్ బ్రిడ్జ్ మీద నుంచి చూస్తుంటే వెళ్ళే దారి కూడా కనిపిస్తుంది. కాఫీ తోటల మధ్యలో ఈ వుడెన్ బ్రిడ్జ్ ఎంత బాగుందో కదా. తమ్ముడైతే ఈ కాఫీ ఫ్రూట్స్ని తినే ఫ్రూట్స్ అనుకుంటున్నాడు పాపం. ఆ చిన్న తమ్ముడైతే ఈ ర్యాబిట్ కాకుండా వదలకుండా నాతోనే ఆడుకుంటున్నాడు. ఇంకా ఎక్కడ మెమొరీ కోసం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కొన్ని పిక్స్ దిగేసాము. అక్కడ నుండి బయలుదేరి అరకులో ఉన్న ట్రైబల్ మ్యూజియం దగ్గరికి వెళ్ళాము. ఇదే అరకు ట్రైబల్ మ్యూజియం. ఈ మ్యూజియంలో ట్రైబల్స్ యొక్క లైఫ్ స్టైల్ గురించి, వాళ్ళ యొక్క ట్రెడిషనల్స్ గురించి అందరికీ తెలిసేలాగా ఇలా బొమ్మలతో చాలా బాగా చూపించారు. నాకైతే వీళ్ళ ట్రెడిషన్స్ భలే కొత్తగా అనిపించాయి. ఈ బొమ్మలైతే నిజంగానే మనుషుల్లాగా అనిపించాయి అనుకోండి. అలా మ్యూజియం అంతా చూసుకుని బయటకు వచ్చేసాం. ఈ మ్యూజియం పక్కనే పార్క్ కూడా ఉంది. కొంచెం
కొంచెం సేపు ఈ పార్కులో ఆడుకుని పక్కనే ఉన్న స్టాల్స్కి వెళ్ళి అక్కడున్న వెరైటీ బొమ్మలన్నీ చూశాను. ఇక్కడ చాలా వస్తువులు చెక్కతో చేసినవే. అవి వాడితేనే మన ఎన్విరాన్మెంట్కి కూడా మంచిది కదా. తమ్ముడైతే ఎంత అల్లరి చేసేస్తున్నాడో. ఇంకా అక్కడ నుండి బయలుదేరి అరకులో ఉన్న వన రిసార్ట్కి వెళ్ళిపోయాము. ఈ రిసార్ట్ అయితే ఎంత పెద్దగా ఉందో, అలాగే ఇక్కడ చలి కూడా చాలా ఎక్కువే ఉంది. ఈ చలి తట్టుకోవడానికి మేమందరం క్యాంప్ ఫైర్ కూడా వేసుకున్నాం. ఇంకా కాసేపటికి మా బాబాయ్ అరకులో ఫేమస్ అయిన బ్యాంబూ చికెన్ని ఇంకా బ్యాంబూ చికెన్ బిర్యానీని మా అందరి కోసం తీసుకొచ్చాడు. ఇంకా వాటి టేస్ట్ అయితే స్పైసీగా ఎంత బాగుందో. ఫ్యామిలీ అందరితో స్పెండ్ చేయటం నాకు చాలా బాగా అనిపించింది. అలా ఈ క్యాంప్ ఫైర్ దగ్గరే నైట్ 12 వరకు ఉండిపోయాం. తర్వాత మేము అందరం అరకులో ఏ ప్లేసెస్కి వెళ్ళామో ఏం చూసామో చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.